Hello food lovers, welcome to our channel Tasty Food with Siri. ఈ రోజు వీడియోలో మన యమ్మీ టేస్టీ రెసిపీ వచ్చేసి మ్యాంగో కలాకండ్. నార్మల్గా కలాకండ్ అంటేనే టేస్ట్ సూపర్గా ఉంటుంది. దానికి తోడు అదిరిపోయే టేస్ట్ ఉండే మ్యాంగోస్ని యాడ్ చేసి మ్యాంగో కలాకండ్ చేస్తే దాని టేస్ట్ అయితే వేరే లెవెల్లోనే ఉంటుందండి. మరి ఈ మ్యాంగో కలాకండ్ని ఎలా చేయాలో చూసేద్దామా? ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 టీ స్పూన్ నెయ్యిని వేసుకొని దాంట్లో 1 కప్ మ్యాంగో ప్యూరీని వేసుకొని బాగా ఫ్రై చేయాలి. ఈ విధంగా కలుపుతూనే ఉండండి, లేదంటే అడుగంటిపోయే ఛాన్స్ ఉంటుంది. ఓ 5 మినిట్స్ తర్వాత ఇందులో 1/2 కప్ షుగర్ వేసుకొని షుగర్ అంతా కూడా కరిగిపోయేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో పాలు విరగగా వచ్చిన పన్నీర్ని వేసుకొని మ్యాంగో ప్యూరీతో ఈ పన్నీర్ అంతా కూడా కలిసిపోయే విధంగా బాగా కలుపుకోవాలి. నేను ఒక 1/2 లీటర్ మిల్క్ తీసుకుంటే నాకు ఒక 1/2 కప్ వరకు పన్నీర్ అనేది వచ్చిందండి. ఇప్పుడు పన్నీర్ అనేది మ్యాంగో ప్యూరీతో ఆల్మోస్ట్ కలిసిపోయిందండి. ఈ స్టేజ్లో మనం ఒక 1/2 కప్పు వరకు కోవాని వేసుకుందాం. ఈ కోవాని కూడా నేను ఇంట్లోనే చేశాను. కోవా అంతా కూడా ఇందులో బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో 2 టీ స్పూన్స్ మిల్క్ పౌడర్ వేసుకుందాం. ఒకవేళ మీ దగ్గర లేకపోయినా పర్లేదు. ఈ మిల్క్ పౌడర్ వేయడం వల్ల మన మ్యాంగో కలాకండ్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఇందులో కాసింత ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుందాం. ఇది పూర్తిగా ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే లేదు. ఇప్పుడు మనం ఇందులో కాసింత ఇలాచీ పౌడర్ వేసుకుందాం. చివరగా ఇందులో 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఫైనల్గా ఈ మ్యాంగో కలాకండ్ మిశ్రమాన్ని ఒక నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే. ఈ విధంగా ప్లేట్లో వేసుకున్నాక చేత్తో కానీ స్పూన్తో కానీ ఫ్లాట్గా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని సన్నగా తరిగి పెట్టుకున్న కాజు, బాదం, పిస్తాతో గార్నిష్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఈ రెడీ అయిపోయిన కలాకాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇంతేనండి, సూపర్ టేస్టీగా ఉండే మ్యాంగో కలాకండ్ అయితే రెడీ అయిపోయింది. ఇంట్లో ఉండే వస్తువులతోనే ఎంతో ఈజీగా తక్కువ టైంలోనే ఫ్రెష్గా మన వాళ్ళకి చేసి పెట్టొచ్చు. ఏమంటారు? ఈ మ్యాంగో కలాకండ్ టేస్ట్ అయితే డెఫినెట్గా అదిరిపోతుందండి. ఒక్కసారి మీరు ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటారు. మీ ఫేవరెట్ స్వీట్ అయిపోతుందంటే నమ్మండి.
మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.